వేదికపైన ఆసీనులైన పెద్దలందరికీ పేరు పేరున ఈరోజు కల్వకుర్తిలోని మరి వివిధ మండలాల నుంచి విచ్చేసిన పార్టీలో చేరుతున్న మరి సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం. జైపాల్ యాదవ్ గారు మరి ఖర్చు తప్పించుకున్నందుకు ప్రోగ్రాం ఇక్కడ పెట్టినా అని చెప్పిండు. చాలా సంతోషం. మరి వాళ్ళకి భువనన పెట్టిరా లేదా? సో ఖర్చు తప్పించిండు, మొత్తానికైతే మీకు భోజనం అయితే పెట్టినా అని చెప్పిండు. చాలా సంతోషం, థ్యాంక్ యూ. జైపాల్ యాదవ్ అన్న మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పినారు. అందులో ఇవ్వాలని నాకు తెలిసిన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి నేనే రాజకీయాలకు తెచ్చినా అని చెప్పిండు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఆయన చేస్తున్న దుర్మార్గాలను, ఆయన చేస్తున్న అరాచకాలను ఎవరో అయితే తిట్టుకుంటారో దానికి బాధ్యత ఎవరో మీకు అర్థమైపోయింది. ఇక మరి నిన్ను తిట్టుకుంటారు. ఇలా నువ్వు సీక్రెట్ చెప్పినావు, రేపటి నుంచి నిన్నే తిట్టుకుంటారు, నువ్వు తెచ్చినావు రాజకీయాలకని. సరే, రాజకీయాల్లో అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అప్పుడప్పుడు గెలుపు ఉంటుంది, అప్పుడప్పుడు ఓటమి ఉంటుంది. దాని గురించి పెద్ద ఆందోళన పడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఈ దేశంలో మనం చాలా చూసినాం. ఇందిరాగాంధీ లాంటి గొప్ప నాయకురాలు, బాగా ప్రజాదరణ కలిగిన నాయకురాలు కూడా ఓడిపోయింది. ఎన్టీ రామారావు లాంటి సూపర్ స్టార్. ఎందుకంటే అసలు ఒకప్పుడు దేవుడు అంటేనే ఎన్టీ రామారావు. కృష్ణుడు అన్నా రాముడు అన్నా ఎట్లుంటాడో, అసలు రాముడు కృష్ణుడి కంటే కూడా ఎన్టీ రామారావు గారు సినిమాల్లో ఆయన పాత్ర ఏదైతే ఉండేనో దాన్నే మరి ఇంట్లల్లో అంతా క్యాలెండర్లలో ఉంటుండే. అట్లాంటి ఎన్టీ రామారావు గారు కూడా ఈ దేశంలో మన కల్వకుర్తిలోనే ఓడిపోయినారు. కాబట్టి రాజకీయాల్లో గెలుపులు ఓటములు, ఎత్తు పల్లాలు ఇవన్నీ చాలా చాలా సహజం.